నమస్తే అండి, మధు స్పీక్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కూడా మరొక మంచి కథతో రావడం జరిగింది. ఈరోజు మన కథ మూర్ఖుడి యొక్క కోరిక. ఈ మూర్ఖుడు ఎవరు, ఈయన కోరిన కోరిక ఏమిటి, ఎవరిని కోరాడనేది తెలుసుకుందాం. అయితే చూసిన ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెళ్దామా ఈరోజు కథలోకి. ఒక గ్రామంలో ఒక పేద మగ్గం నేసే అతను నివసిస్తూ ఉండేవాడు. అంటే బట్టలు నేస్తూ ఉంటారు కదా, అతను నివసిస్తూ ఉండేవాడనమాట. అతడు ఎంత కష్టపడినా కూడా ఈయనకు రోజు గడవడం చాలా కష్టంగా ఉండేది. ఇలా కష్టంలో ఉండగా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అతడు చేసే మగ్గం కూడా విరిగిపోయిందనమాట. పాపం అతను మరో మగ్గం తయారు చేసుకోవడానికి గొడ్డలు తీసుకొని అడవికి వెళ్తూ ఉన్నాడు. అడవికి వెళ్తూ ఉంటే అడవి మధ్యలోకి వెళ్ళగానే ఒక పెద్ద బలమైనటువంటి వృక్షం ఒకటి కనిపించింది, చెట్టు కనపడిందనమాట. దానిని అతను గొడ్డలతో నరకబోయాడు. అప్పుడు ఆ చెట్టు నన్ను నరకొద్దు అందనమాట. ఆ మాటలు విన్నటువంటి ఇతను ఉలిక్కిపడి చెట్టు మాట్లాడటం ఏంటనుకొని ఆశ్చర్యపోతూ నా భ్రమ అయి ఉంటుందిలేని మళ్ళీ గొడ్డలతో నరకబోయాడు. అప్పుడు ఆ చెట్టు నుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమయ్యి ఇలా అంటున్నాడు, ఇది నేను నివాసం అంటున్న చెట్టు కాబట్టి దీనిని నువ్వు నరకొద్దు. నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిలాగా కనిపిస్తూ ఉన్నావు, ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు. ఇతనేంటి మూర్ఖుడు అనమాట. అడగగానే అతనికి కావాల్సిన వరాన్ని అడగకుండా ఏమంటున్నాడు, నాకు ఒక స్నేహితుడున్నాడు, అతడి దగ్గరికి వెళ్ళి అతను ఏమి కోరుకోమంటాడో అడిగి వస్తాను అని చెప్పేసేసి అన్నాడు. అందుకు ఆ దివ్య పురుషుడు నవ్వి, సరేలే వెళ్ళిరా, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అన్నాడనమాట. ఈ చేనేత పనిచేసే అతను తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను అడవికి వెళ్ళి ఒక చెట్టును నరకబోతూ ఉంటే అందులోంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ చెట్టును నరకొద్దని అందుకు బదులు వరం ఇస్తానన్నాడు, ఏ వరం కోరుకోవాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను అన్నాడనమాట. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, అన్ని రకాలుగా ఆలోచించి ప్రజలకు రాజు అంటే దైవంతో సమానం, నువ్వు ఆ పదవిని కోరుకో, అంతకంటే ఉత్తమమైన పదవి వరము ఏమీ ఉండదు అని చెప్పాడు. అప్పుడు అందరూ కూడా నిన్ను దైవంతో సమానంగా చూస్తారు, నీ జాతకం మారిపోతుందని చెప్పాడనమాట. ఈ స్నేహితుడు మాటలు విన్న అతను సరే ఈ విషయం నా భార్యతో కూడా ఒకసారి నేను సంప్రదించి వస్తాను అన్నాడు. అప్పుడు ఈ మిత్రుడు అన్నాడు, వద్దొద్దు, ఆడవారికి ఏ విషయం అందైనా కూడా సరైన అవగాహన అనేది ఉండదు కాబట్టి నువ్వు సరాసరి అడవిలోకి వెళ్ళి ఆ దివ్య పురుషుడితో నేను చెప్పిన వరాన్ని కోరుకో, నీ జాతకం మారిపోతుందని చెప్పాడు. కానీ ఇతను మూర్ఖుడు కదా, వినకుండా భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడనమాట. అప్పుడు అతని భార్య ఏమంది, రాజ్యమన్నా రాజన్నా కూడా అతడి బతుకు కత్తి మీద సాములాగా ఉంటుంది, యుద్ధాలు చెయ్యాలి, బోలెడు సమస్యలు వస్తాయి, ఇటువంటి కోరికను ఎందుకు కోరాలి, మనం జీవితాంతం హాయిగా వెళ్ళిపోయే కోరికను కోరుకోండి అందనమాట. సాలెవాడు అంటే ఈ బట్టలు నేసేవాడు వెంటనే అడవికి వెళ్ళి తన భార్య సలహా పాటిస్తూ, మహాత్మా, నేను నా కులవృత్తి ఆధారంగా రోజుకొక వస్త్రాన్ని మాత్రమే నేసి దాంతో చాలీచాలని బతుకు గడుపుతూ ఉన్నాను. రోజుకు 2 వస్త్రాలు నేస్తే నా బాధలు తీరిపోతాయి. అలా జరగాలంటే నాకు మరో 2 చేతులు, ఇంకొక తల కావాలి అని అడిగాడనమాట. ఎంత మూర్ఖుడో చూడండి. అయితే ఇతని మాటలు విన్న దివ్య పురుషుడు మిత్రుడి మాటలు కాదన్న ఈ మూర్ఖుడికి నేను చెప్పినా కూడా ఆ బోధనలు ఏవి కూడా పనిచేయవు కాబట్టి ఇతడి కర్మ ఇంతే అనుకొని తదాస్తు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే సాలెవాడికి మరో 2 చేతులు తలకాయ వచ్చి చేరిందనమాట. వాడు తన కొత్త రూపాన్ని చూసుకొని ఆనందం పొందుతూ ఊళ్ళోకి వెళ్ళాడు. ఇతన్ని చూసినటువంటి గ్రామస్తులు, ఎవరో 2 తలల రాక్షసుడు గ్రామంలోకి వస్తున్నాడు, ఎంతో వింతగా ఉన్నాడు, ఇతను మనందరినీ కూడా చంపేస్తాడని భయపడి కర్రలతో కొట్టి అతన్ని చంపేశారు. ఆ విధంగా మిత్రుడి మాటలు వినక తన ప్రాణాలు కోల్పోయాడు ఈ బట్టలు నేసే అతను. ఏదైనా అదృష్టం మనల్ని వరించినప్పుడు సరైన నిర్ణయం మనం తీసుకోవాలి. ఎప్పుడూ కూడా మనకి అదృష్టం అనేది ఒక్కసారే వస్తుందన్నమాట. ఆ సమయంలో ఖచ్చితమైన లేదా మంచి నిర్ణయం తీసుకోపోతే ఇలాగే కష్టాల పాలవుతూ ఉంటారనమాట. అలాగే ఈ మూర్ఖుడైనటువంటి అతనికి కూడా పట్టిన గతి ఇది.
ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవా మరి.